యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మీరేం చేస్తారో నాకు తెలీదు. అది రేపటి నుంచి కనిపించకూడదు. నా పేరు డ్యామేజ్ అవ్వకూడదు. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. దున్నపోతు గుర్తుకే, దున్నపోతు గుర్తుకే, దున్నపోతు గుర్తుకే. ఉద్యమ గారు, మీ ఓటు నాకే కదా? నీకే పరిమళ, నువ్వే గెలుస్తావు. విజయోస్తు. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. కొడవలి గుర్తుకే, కొడవలి గుర్తుకే, కొడవలి గుర్తుకే. అది వెళ్ళిపోతుందయ్యా. పరిమళ పరిమళ ఒక్క నిమిషం. ఏంటయ్య గారు? మా ఓటు నీకే. సంతోషం. అవును పరిమళ, నేను నీకు జీతం ఇవ్వాలి కదా, ఒకసారి ఇంటికి రా. మీరిచ్చే అంత జీతానికి ఇంటికి అయ్య గారు? జీతం ఒక్కటే కాదులేవే, ఒక మహిళ ఎమ్మెల్యే కాబోతోంది కదా, అది మా ఇంటి నుంచి. ఏంటి మీ ఇంటి నుంచా? మా ఇంట్లోనే కదా పనిచేసావు. చెప్పండి చెప్పండి. అదే ఇంటికొచ్చావనుకో, చీర తాంబూలం పెడదాం అనుకుంటున్నావు. ఏదో మా తృప్తి కోసం పరిమళ. తర్వాత బిజీలో దొరకవు కదా. రామ్మా, అలా వచ్చి అలాగే వెళ్దావు గాని. రా పరిమళ, తీసుకొని వెళ్ళిపోదు గాని. సరే అయ్య గారు, ప్రచారం అయ్యాక వస్తాను. కొడవలి గుర్తుకే, కొడవలి గుర్తుకే. వస్తుంది. ఇది ఇంకా వెళ్ళదు, మీ అమ్మతోడు. రా పరిమళ, కూర్చో కూర్చో కూర్చో. త్వరగా అదేదో ఇవ్వండి, అవతల నాకు చాలా పనులున్నాయి. ఇస్తాను పరిమళ, దానికన్నా ముందు మనం కొంచెం మాట్లాడుకోవాలి. దేని గురించి అయ్య గారు? పరిమళ, మనకి ఎలక్షన్లు అవి ఇవి ఎందుకు చెప్పు? మీ ఇంట్లో పాచి పనులు చేసుకుంటూ ఉండమంటారా? సమాజానికి పట్టిన పాచిని కడగద్దా? పరిమళ, దానికి అప్పుడే తొందరే ఉంది. ఈసారికి మన శృతిని గెలవని, తర్వాత ఎలక్షన్ లో నువ్వు నిలబడదు గాని తను తప్పుకుంటుంది. ఒక అండర్స్టాండింగ్ లో వెళ్ళండి, మీ అమ్మతోడు. అంటే పిలిచింది నన్ను తప్పుకోమని చెప్పడానికా? శృతి మన మనిషే కదా, తనతో పోటీ ఎందుకు అని. మన అనకండి అయ్య గారు. సరే, మా మనిషే. పోటీ నుంచి విత్డ్రా అయిపో పరిమళ, తనని ఇబ్బంది పెట్టద్దు. నీకు కావాలంటే, ఎంత కావాలంటే అంత డబ్బు నేను ఇస్తాను. డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదయ్య గారు, పోటీ చేస్తేరతా ఎమ్మెల్యే అవుతా. పరిమళ, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీ మంచి కోసమే చెప్తున్నా. ఆ శృతి చాలా డేంజరస్ మనిషి, నిన్నేమన్నా చేయొచ్చు. దాని పొందా, దానిలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నన్నేం చేయలేరు. నాకు పెద్ద అండే ఉంది, ఎవరిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. మీరు నా గురించి భయపడాల్సిన అవసరమేం లేదు. పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు అయ్య గారు. సరే పరిమళ, ఇంతకన్నా నేనేం చెప్పలేను, నీ ఇష్టం. జాను, నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగేనండి. ఆలోచించు పరిమళ. అయ్య గారు. సరే, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు కూర్చో. ఆహ్వానించండి. పరిమళ, రా తీసుకో. పరిమళ, మా ఇంటి పని మనిషివి అయినా మా ఇంటి ముత్తైదు అనుకొని ఇస్తున్నా, తీసుకో. పోటీ చేస్తావా ఏంటమ్మా? తప్పుకునే ప్రసక్తే లేదా? ఇప్పుడేం చేస్తావే? ఇంకా ఎలక్షన్ అయ్యేదాకా ఇది లెగదుగాక లెగదయ్యా.
ఇదేస్తే లెగనుగాక లెగదు. పోటీ చేస్తావా? పోటీ ఏమైందండి? మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టాను శృతి. 2 రోజుల వరకు లెగదుగా. నువ్వు హ్యాపీగా ప్రచారం చేసుకో, నీకు ఎదురే లేదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. దున్నపోతు గుర్తుకే మీ ఓటు. గెలిచేది శృతి అనే పరిమళ, నువ్వు కాదు. అన్నా ఒక 50 టిఫిన్స్ పార్సల్ కావాలన్నా. చేసేద్దాం తమ్ముడు. ఓకే అన్నా. బుజ్జమ్మ గారు, మా సినిమా ఆఫీస్లో మీ దగ్గర తప్ప ఇంకెక్కడా తేవద్దంటున్నారు. అన్నా ఒక 60 టిఫిన్లు పార్సల్ చేయన్నా. అలాగే. ఇదిగోండమ్మా. అన్న కొంచెం చట్నీ ఎక్కువ కట్టనా, మన దగ్గర చట్నీ బాగుంటది. అలాగే. యోయా, మనం ఆ పరిమళ కాడుండక మళ్ళీ మన అద్భుతమైన హోటల్కొచ్చి వాళ్ళ అమోఘమైన వ్యాపారాన్ని చూసి చచ్చిపోవాలనిపిస్తుంది అనుకోవడం అవసరమా చెప్పు? మీ అమ్మ తోడు. పిచ్చి మొహమా, పరిమళ మన కస్టడీలోనే ఉంది కదా, ఎవరు చూస్తారు? ఇక్కడుండి చూస్తేనే కదా వాళ్ళని ఎక్కడ తొక్కచ్చో తెలిసేది. అమ్మో, ఏం తెలివయ్యనిది. మరి భూపతే చిక్కడు దొరకడు. దొరికిందే జానం, చిచ్చు పెట్టి రగిలేస్తా. ఇదే కార్ చిచ్చు అయిపోతుంది. బుజ్జి పాప, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఎవరిని నమ్మద్దన్నారా? ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏంటి, మా బిగ్ ఫ్రెండ్ కి వైఫ్ ఉన్నారు, వస్తున్నారని చెప్తారా? నేనేం నమ్మను. అయ్యో, ఆ విషయం కాదు బుజ్జి తల్లి. రా, ఇలా కూర్చో, నీకో విషయం చెప్తాను విను. మరి ఇంకేంటి? అదిగో నువ్వే చూడు, మీ అమ్మ మీ బిగ్ ఫ్రెండ్ ఎంత క్లోజ్ గా, ఎంత పబ్లిక్ గా అందరికీ కనిపిస్తున్నారు. చూసావా, ఇప్పటికే ఎవరికి వాళ్ళకి సంబంధం లేకున్నా కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారని నలుగురు 4 రకాలుగా మా హోటల్ దగ్గరే చెవులు కోరుకుంటున్నారు బుజ్జి. చూడు, ఇలా కూడా కనపడితే తప్పుగా అనుకోరు. ఆ ఇద్దరి మధ్య ఏదో ఉందనుకోరు, అందుకే ఒకే ఇంట్లో ఉంటున్నారు అనుకోరు. 10 మంది 10 రకాలుగా తప్పుగా అనుకొని ఊరంతా ప్రచారం చేయరు. చేయనివ్వండి, మీకేమైంది? ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? అసలు మీకేంటి? అనుకునే వాళ్ళు అనుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. అది కాదు బుజ్జి తల్లి, మీ డాడీ ఎక్కడో ఉంటాడు. ఇక్కడ అరవింద్ ఇలా చేస్తుంటే నువ్వు చూస్తూ కూడా అడగవా? ఇదేమన్నా బాగుందో చెప్పు. ఇందులో ఏముందండి? నాకు లేని మీకెందుకు? తెగ ఫీల్ అయిపోతున్నారు. అంటే జనాలు అనుకుంటారని. చెప్పాగా, అనుకోనివ్వండి. వాళ్ళతో మాకేం పని లేదు, మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం. నీకు అర్థం కావట్లేదురా, మీ అమ్మగారు కలెక్టరు, పేరు డ్యామేజ్ అయిపోతుంది. నిన్ను మీ ఫ్రెండ్స్ గేల్ చేస్తారు. మా నాకెందుకులే, చూసుకో అమ్మా. చెప్పారుగా, నేను చెప్పాగా. ఇక మీ పని మీరు చూసుకోండి, నా దగ్గర ఏం చెప్పకండి, నేను వినను. బుజ్జి 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 ఏవయ్యా, కార్ చిచ్చి రగిల్చావా?
కోపంగానే వెళ్ళింది. కాల్ చేస్తుందా? నీ బొంద అదెంత చెప్పినా ఏం చెప్పినా వినట్లేదు. అదేటా? ఎవడికి తెలిసే అదే మారిపోయిందో వాళ్లే వాళ్లకు అనుకూలంగా మార్చేశారు. అయ్యయ్యో, అంటే ఇంక దారి లేనట్టుగా అనిపిస్తుందిగా మీ అమ్మ తోడు. అవునే జాను, ఈ దారి టైం వేస్టే. వేరే దారి చూడాలి. కూర్చోండి బాస్, కూర్చోండి కూర్చోండి. బెంజ్ కార్కి గాలి తగ్గిందని దిగొచ్చేస్తారా బాస్? అరే సోము, మల్టీ మిలియనియర్కే బాస్. ఈ టోనీ వస్తుంటే గాలెలా తగ్గుదిరా? ఏమనుకుంటున్నారు అదే? ఆఫ్టర్ ఆల్ 1 బెంచ్. దాన్ని ఇమీడియట్గా వెళ్ళి తగలెట్టేరా. అది కాలి బూడిదయ్యేలోపు 10 బెంజుల్ని దింపుతా. ఎవడే జాను వీడు? టోనీ అంటయ్యా. ఇదొక్కతి. రేయ్ బాస్, ఎక్కడ కూర్చోబెట్టావురా? ఆఫ్టర్ ఆల్ 1 డబ్బా హోటల్ ముందు. డబ్బా హోటలా? హోటల్ డబ్బాలాగా కనిపించొచ్చు బాస్, కానీ దీని ఓనర్ భూపతి గారు మల్టీ మిలియనర్ బాస్. ఈజ్ ఇట్? అవును బాస్. మినిమం మనకి మల్టీ మిలియనియర్ అంటే గానీ మాట్లాడబుద్ధి కాదు. నేను అదే సార్. నా గురించి మీ అసిస్టెంట్ కి ఎలాగో తెలిసే ఉంటుంది. మాకు లిస్ట్ వచ్చేస్తుందండి, అందులో మీది ఈ ఊర్లో 100వ పేరుంది. ఎందుకో ఇన్ని మన 2 నెంబర్కి తీసుకొస్తే బాగుంటుంది అనిపిస్తుంది. 1 నేనే కదా. అది సాధ్యమైన టోనీ గారు? ఓ పక్క చెప్తుంటే సాధ్యమేనా అని అడుగుతావేంటయ్యా? అది చెప్తారుగా, కొంచెం ఆగలేవా మీ అమ్మ తోడు? మీరు చెప్పండి టోనీ గారు. చెప్తానులేండి, ముందు కూర్చున్నందుకు పే చేస్తాం. సోమో, కూర్చున్నందుకు కట్ట. నోట్ ఎగిరిపోతుంది. పోనీండి, ఎన్ని కావాలంటే అన్ని వస్తాయి. 1కి 2. ఇప్పుడేంటి? అర్థం కాలేదు. భూపతి, నీ స్థానం 100, అవునా? చెప్పాడు కదా. చెప్పేది విను. సెకండ్ ప్లేస్కి వస్తావా? సార్, మీరు తెస్తానంటే రానా? అదే 1కి 2. ఏంటండి ఆ 1కి 2? చేస్తానంటే చెప్తా. చేయడానికే కదండి అడిగింది. ముందు మీరు 1 లక్ష ఇచ్చారనుకో, అది 2 చేసిస్తా. మీ బిజినెస్ అదా? మరవి దొంగ నోట్లు అవుతాయి కదా. 10 బిల్డింగులు కట్టా, 10 బెంచులు కొన్నా, బ్యాంకులోనే 1000 కోట్లు కొట్టేశా. దొరికానా? నువ్వేదో నాకు మంచిగా కనపడ్డావు కాబట్టి చెప్తున్నాను భూపతి. పూర్వజన్మలో నువ్వు నాకేదో హెల్ప్ చేస్తుంటావు. లేకపోతే నా బెంచ్ గాలి తగ్గి నా కాలొచ్చి ఈ బెంచ్ మీద కూర్చుంటానో చెప్పు? ఇది దైవ నిర్ణయం. నా వల్ల నువ్వు సెకండ్ ప్లేస్ కి రావాలనుకుంటా. వద్దంటే వద్దు, ఇబ్బంది ఏం లేదులే. అది కాదండి, మీరు చెప్పేది బానే ఉంది. చాలా బాగుంది మీ అమ్మతోడు. కాకపోతే పోలీసులు పట్టుకుంటే? నన్ను పట్టుకున్నారా? మన క్వాలిటీ మామూలుగా ఉండదు. రిజర్వ్ బ్యాంక్కి ఇచ్చినా ఇది మేమే గుద్దామనుకుంటారు. అంత ఈక్వల్ క్వాలిటీ అన్నమాట. మరి ఇంకే మమ్మల్ని డెవలప్ చేసేయండి, మీ అమ్మతోడైపోతాం. జాను ఉండవే. భూపతి గారికి ఇంకా మన మీద డౌట్ ఉన్నట్టుంది బాస్. ఈ టోనీ కమిట్ అయితే నమ్మకం కలిగించేదాకా పోడు. అరే సోము బాస్. రేయ్, ఇది మార్చి చిల్లర పట్రా. ప్రాక్టికల్గా చూస్తాడు. ఓకే బాస్. కలెక్టర్ ఉందిగా, కనిపెట్టిందో వేలెట్టకూడదు. మేడం, 2000 చేంజ్ ఇస్తారా? ఒక నిమిషం. 500 నోట్స్ ఉన్నాయి, పర్లేదా? పర్లేదు మేడం. తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. అక్షరే కనిపెట్టలేదంటే ధైర్యంగా దిగొచ్చే జాను. అవునయ్యో, మీ
అమ్మ తోడు. అది ఒరిజినల్ నోట్రా బకరాస్. మీ అనుమానం తీరిందా భూపతి? బాగా టోనీ గారు, బాగా తీరింది. అంటే ఇప్పుడు లక్షిస్తే మళ్ళీ ఇంకో లక్ష, కోటిస్తే ఇంకో కోటి, అంతేగా? ఎగ్జాక్ట్లీ భూపతి, 1కి 2 అంతే. ఎప్పుడు కలవమంటారు? ఎంత కావాలో అంత రెడీ చేసుకొని కాల్ చేయ భూపతి, కలుద్దాం. థ్యాంక్ యూ సార్. ఏంటో నాకంతా వింతగా ఉంది భూపతి గారు. అపర కుబేరుని చేయడానికి దేవుడు మిమ్మల్ని కలిపినట్టుంది. లేదంటే ఒకే సీన్లో ఇంత ఈజీగా మీరు చెప్పేయడం ఏంటి బాస్? రాసి పెట్టుంది, ఏం చేస్తాం. వస్తా, కాల్ చేయండి. అలాగేనండి. వల్లో పడ్డట్టేనా బాస్? ఎస్. ఏమయ్యో, మనం ఇక కుబేరులు అయ్యో. మీ అమ్మ తోడు. అమ్మో, ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నాను జాను. ఇంటికి పోయి మందేస్తా, ముక్కలు కాల్చిద్దు కాని పదా. ఏమయ్యా, శృతి ఏదో చేస్తుందయ్యా. అది ఉపయోగం లేనిది ఏమి చేయదే. మనకేమన్నా ఉపయోగపడుతుందేమో, వెళ్ళి కనుక్కుందాం పదా. శృతి, మీరా? కాబోయే ఎమ్మెల్యేవి పోస్టర్లు అంటించుకుంటున్నావేంటి? సడన్ గా నీ గతి తప్పిందా ఏంటి? మాకేమీ అర్థమై సావట్లా. మీ అమ్మ తోడు. గతి తప్పలేదు, మతి తప్పలేదు. రేపు ఆడు పోయి. వాడెవడు? మా ఆయనలేండి భూపతి గారు. అబ్బో, మీ ఆయనంటే ఎంత మర్యాద. వాడు చేసిన దానికి అంతే. అంతే అంటావు? వర్ధంతికి జ్ఞాపకార్థంగా బెస్ట్ కపుల్స్ అవార్డు ఫంక్షన్ అని రాయించావు. మాకు అర్థం అవట్లా. మధ్యలో దూరకుండా నన్ను చెప్పనిస్తే మీకు అర్థం అవుతుంది. సరే చెప్పు. అవార్డు ఫంక్షన్ అనగానే జనాలు ఎగరేసుకుంటూ వచ్చేస్తారు కదా, దాన్ని నా ప్రచారంగా వాడుకొని వాళ్ళ ఓట్లన్నీ నా ఓటు బ్యాంకులోకి చేర్చుకుంటా. అదన్నమాట. అమ్మమ్మో, ప్లాన్ బానే ఉంది గాని శృతమ్మా, జనాలే నీ మాట వినట్లేదుగా. అక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం నీకే ఓటేస్తారంటావా? నీ అమ్మ తోడు. అక్కడే ఒక స్కెచ్ వేశాను. ఊరికే వీడి ఫోటో పెట్టి వర్ధంతంట అని వచ్చిన వాళ్ళందరికీ నా భర్త అంటే ఎంత ప్రేమో చెప్తాను. భర్త కోసం ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టిందని వాళ్ళు కరుగుతారు. ఆ సింపతితో నాకే ఓట్లు పడతాయి. అబ్బా అబ్బా, ఎరా బాగానే వేసావు గాని సింపతితో కొడుతున్నావు. ఓట్లు రావడం నిశ్చయం. మరి గెలవడానికి ఏమైనా చేస్తాను. వీణ్ణి ఇలా వాడుకుంటున్నాను. మీరు రండి, తెలిసిన వాళ్ళెవరైనా ఉంటే లాక్కురండి. అది వేరే చెప్పాలా? ఇంకోటి చెప్పాలి. ఎలక్షన్ కి బాగా ఖర్చయిపోతుంది, కొంచెం చూసుకోండి. దాందే ఉంది. అదే ఏ టోన్ లో అడిగినా అర్థం చేసుకోవాలా జాను? మనల్ని కాక ఇంకెవరిని అడుగుతుంది? సర్లే శృతి, నీకు అవసరమైనప్పుడు నీకెంత కావాలో చెప్పు, సర్దేస్తా. కాకపోతే నువ్వు గెలిచాక నాకు మాత్రం ఎవరున్నారని మాత్రం అడుగుతా. అందులో ఢోకా రాదు. రోడ్ల కాంట్రాక్ట్ మొత్తం మీకే ఇస్తా, కుమ్ముకోండి. మా మంచి శృతమ్మా, వస్తామమ్మా. నీకు ఇంకా అంటించుకునే ఉంటాయి కదా, వెళ్ళమ్మా. పరిమళ రాదు కదా? ఎలా వస్తుంది? మత్తులో పడుకొనుంటది. ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయే వరకు కూడాను అది లెగదు. మీ అమ్మ తోడు. పోటీకి వచ్చింది, పడుకుంది. నాతోనా? మరి సరే, వస్తాము. మంచిది. రండ్రా, ఇంకో 2 గోళ్ళు ఉన్నట్టున్నాయి, అంటించి వెళ్ళిపోదాం.
ఏంటయ్యా నువ్వు టోనీ గురించి చెప్దామంటే ఆపేవేంటి? డబ్బులు కావాలంటుందిగా, 1కి 2 తెచ్చుకునేది. ఆ 1 మనల్ని ఇమ్మంటుందనే ఆగానే. ఆ 2 మనమే ఇచ్చినట్టుంటే కాంట్రాక్ట్ ఇంకోటి పెంచుకోవచ్చనే నేను ఆ టోనీ ఊసెత్తనివ్వలేదు. అమ్మో, నీ తెలివి మామూలుది కాదయ్యా భూపతి. 30 రోజుల్లో అక్షర కూడా మన ఆస్తిని తగ్గించేస్తా అంటుందిగా. 1ని 2తో పెంచేస్తా, డబుల్ ట్రిపుల్ చేసేస్తా, నేనే గెలుస్తా. అమ్మో, నువ్వు భూపతివయ్యా. పద. దేవుడి దయవల్ల ఈరోజు వ్యాపారం బాగా అయింది. ఎంతొచ్చిందమ్మా? 50,000 అరవిందా.